టాలీవుడ్ లో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్నవారు తక్కువే. అందులో కింగ్ నాగార్జున ఒకరు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా నాగార్జున తెరకెంట్రం చేశారు. దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు 4 స్తంభాలలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. తన మాస్ చిత్రాలతో యువతకు ఆనందాన్ని పంచి భక్తి రస చిత్రాలతో ప్రజలను భక్తి పారవశ్యంలో ముచ్చెంతడంలో నాగార్జున సక్సెస్ అయ్యాడు. ఆగస్టు 29కి 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు నాగార్జున. ఇక నాగార్జున తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో పనిచేశారు. ఆయన ఆగస్టు 29న 1959న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. నాగార్జున తన సినిమాలు నటనతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా ముఖ్యాంశాలలో ఉన్నారు. నాగార్జున 2 సార్లు వివాహం చేసుకున్నాడు. తాను ప్రముఖ బాలీవుడ్ నటితో చాలా కాలం అఫైర్ సాగించాడని ప్రచారం కూడా సాగింది. ఆ తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారు. ఆమె 52 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి చేసుకోలేదు. అమ్మాయిల కలల రాకుమారుడిగా యువ సామ్రాట్గా తెరపై సందడి చేశాడు నాగార్జున. రొటీన్ మాస్ మసాలా చిత్రాలే కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో నటిస్తూ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు టాలీవుడ్ లో. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. సినిమాలే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. 60+ లో కూడా చెక్కు చెదరని గ్లామర్ తో కొత్త మన్మధుడిగా కుర్రాలను అసూయపడేలా తన అందాలతో అయితే అలరిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీపై ఎప్పుడూ రకరకాల గాసిప్స్ అయితే వస్తూ ఉంటాయి. హీరోయిన్లు కాస్త క్లోజ్ గా ఉన్న ఎఫ్ఐలు నడుపుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. నాగార్జున కూడా దీనికి మినహాయింపు కాదు. తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లతో ప్రేమయానం సాగించాడు నాగార్జున. డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో 1984లో వివాహం చేసుకున్నాడు నాగార్జున. నాగార్జున పెళ్లి విడాకుల వ్యవహారం ఎన్నో పుకార్లు వచ్చాయి. వివాహమైన 6 ఏళ్ల తర్వాత 1990లో విడాకులు తీసుకుని ఇద్దరు కూడా విడిపోయారు. లక్ష్మి నుంచి విడిపోయిన 2 సంవత్సరాల తర్వాత నాగార్జున 1992లో అమలానైతే వివాహం చేసుకున్నాడు. అయితే 2 పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ప్రముఖ బాలీవుడ్ నటి టబుతో నాగార్జున ప్రేమలో పడ్డారు. టబు నాగార్జున 10 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే నాగార్జున తన భార్య అమలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఈ కారణంగా టబు నాగార్జున తర్వాత విడిపోయారు. తరువాత నాగార్జున శ్రియ, మనీషా కొయిరాలా, అనుష్క శెట్టిలతో లింకులు పెడుతూ ప్రచారం జరిగింది. కాలం గడిచినా ఇలాంటివి ఆగడం లేదు. నాగ్ విషయంలో ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా టబు అనుష్కలతో నాగార్జున డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. చాలా సార్లు ఇవి పుకార్లు మాత్రమే, వాటిలో నిజం లేదని తేలింది. ఇక టబు హైదరాబాద్కు వస్తే తన ఇంట్లోనే ఉంటానని, మా ఇంటి ముందున్న ఫ్లాట్ ను టబు కోసం తన భార్య అమల కట్టించిందని ఓ ఇంటర్వ్యూలో నాగైతే అన్నారు. సినిమాల్లోకి రాకముందే టబుతో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు నాగార్జున. టబు నా బెస్ట్ కో ఆర్టిస్ట్, నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా అడిగితే ఆమె పేరు చెప్తానని, ఆమె నా ఫ్యామిలీ మెంబర్ అని నాగార్జున అయితే వెల్లడించారు. సో చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు మీ ముందుకైతే మేము వస్తూ ఉంటాం. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching our video till then. Okay then, see you. Bye bye.